ఇందులో రెండు మఠాలు చాకలి మంగళి మఠం అంటాం కానీ ఏది అనేది గుర్తుపట్టడం కొంచెం కష్టం. ఇది మఠమే సార్, ఇది మఠమే, ఇది మఠమే, రెండు మఠాలు. డిఫరెంట్ శివుని కాబట్టి ఇది కళ్యాణ చాళుక్యుల కాలం నాటి. అవును సార్, కొమ్ములు కూడా ముక్కులు కూడా చేంజ్. ఇది పోడుగు ఎక్కువ పొడుగు ఉండి ముఖం సన్నగా ఉండి దేహం పెద్దగా ఉంది. కళ్యాణ చాళుక్యుల కాలం. కేవలం ద్వారం మిగిలింది. ఈ నందులు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టింది. అలంకరణ లేని నంది ఉంది. అలంకరణ లేని నంది, అలంకరణ లేని నంది ఇక్కడ కూడా ఒక నంది, ఇక్కడ ఒక లింగం ఉందా. ఇవన్నీ కూడా పుట్టు లింగాలు. ఏం చేస్తారంటే మామూలుగా మఠాలలో చుట్టూ కూర్చొని పూజలు చేస్తారు, కింద చుట్టూ కూర్చొని చేస్తారు. ఇప్పుడైనా కూడా మన లింగాన్ని ముట్టుకుంటున్నాం. వేరే దగ్గర అట్లా ఉండే కదా, మఠాలలో ఉండే పద్ధతి. శ్రీశైలంలో కూడా ఆ శివలింగం మఠమే, అది కూడా భూమి సమానంగా అట్లా ఉంది. అర్థమైందా? ఇప్పుడు దాని రేకులు ఉన్నాయా చుట్టూ. అది మనకు రాష్ట్రకూట్ల కాలం నాడు అని జైన స్టైల్ అది. ఒకప్పుడు జైనని, తర్వాత ఇవన్నీ మారినాయి, జైన బసతులే. అన్ని కులమతాలు ఒకప్పుడు జైన బసతులే. తీసేసి శివలింగాలు పెట్టారు. నాకు ఆధారం ప్రాబల్యం ఉన్నప్పుడు శైవ మఠాలుగా అయిపోయినాయి. ఒక్కొక్క ఎద్దు స్టైల్, దాని మూపురం కటింగ్ అంటే వాడు ఒక్కొక్క ఎద్దు మూపురాన్ని పెట్టిండి. అది డెకరేషన్ చాలా రకాల ఇది గంటలు, ఇది గంటలు, ఇది గంటలు. ధర్మముడే సార్, డిజైన్ కింద ఇవన్నీ కూడా పట్టికలు మామిడి కిందలు వేసింది. మామిడి కిందలు కట్టెలు వేసింది. కాలం వేరే సార్, కాలం సమానమే. దానికి శాసనం కూడా ఉన్నది బాబు, చాలా గొప్ప గుర్తించిన.